విజయలక్ష్మి కాలనీలో ప్రధానంగా 2 రోడ్ల సమస్య ఒకటైతే కరెంటు కూడా ఆటో నగర్ లైన్లో ఉండటం వలన ఆటో నగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వలన మధ్యలో ట్రిప్ అవటం వలన వెరీ ఫ్రీక్వెంట్ గా కరెంటు పోతుందని చెబుతా ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవడం వలన వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది. దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది ఒక బడ్డీ కొట్టులో అక్కడ కూర్చుని చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశం అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విచ్చలవి నాయకులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. ఖచ్చితంగా అతి తొందరలో ఈ యొక్క గంజాయి బారి నుంచి ప్రజలు కాపాడబడతారని కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు ప్రతి రోడ్డుకి తిరిగినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని దాంట్లో ఎన్ని పరిష్కరించగలుగుతామో అన్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం. అందువల్ల ప్రజలు కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. కొంచెం ఇక్కడ ఉన్న యూత్ కూడా అలాంటి సందర్భంలో వాళ్ళు కూడా ఎదురు నిలబడి మన కాలనీని కాపాడుకోవడానికి యుద్ధానికి పోరాటానికి వెళ్ళమని చెప్పను, కానీ అది ఏ విధంగా కాపాడబడాలో మన కాలనీని మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము దీని మీద ప్రత్యేక దృష్టి ఈ కాలనీ మీద పెట్టి ఇక్కడున్న వారు చెప్పిన సమస్యలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఎవరెవరితో ఆ సమస్య పరిష్కారం అవుతుందో వారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం.